బయట తిరుగుతున్నారు కాబట్టి పెళ్ళం మీద ప్రేమ లేక ఆకలి ఆపుకోలేక ప్రాస్టిట్యూట్ల దగ్గరకో ఎక్కడికక్కడికో తిరుగుతారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, దాన్ని ఎవ్వరూ తప్పులు తీయలేదు, దాని గురించి ఎవరు మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓకే. మొగడు 100 మందితో వాడుకున్నా ఓకే, ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తారు. మా అమ్మ ఆయన కనిపించట్లే మీ దగ్గర వచ్చినంటే వదిన నాతోనే ఉన్నాడు వదిన అని చెప్పి అబద్ధాలు చెప్పి మరీ కవర్ చేస్తారు. ఓ మొగోడు 10 మందితో అంటే ఏ మొగోడు రా అంటారు. అదో జనరేషన్ నడిచింది. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబులు చేయడము, ఎడ్యుకేట్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి. బయటికి వచ్చిన తర్వాత ఏమైంది, అదే పెళ్ళి ఇష్టం లేదు కానీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏంటంటే డివోర్స్ అనేది ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి. సో ఆడవాళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఇష్టం లేనప్పుడు, ఇద్దరు బయటికి వస్తున్నప్పుడు అప్పుడు మొగడు ఏం చేసినప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అర్థమైందా? సో ఎండ్ ఆఫ్ ద డే నీకు పీస్ కావాలి, నీకు ఇష్టంతో పని జరగాలి. కానీ అక్కడ ఇద్దరి మధ్యలో ఇష్టం లేనప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మొగోడు చేసిన దాన్ని ఎప్పుడు మనం తప్పుగా చూడలేదు, మాట్లాడలేదు కాబట్టి మొగోడిది హైలైట్ చెయ్యం. ఆడది ఎప్పుడు తగ్గుండాలి, ఒంగుండాలి, నా కింద ఉండాలి, నేను దొక్కాలి అనే పాయింట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది మనకు పెద్ద విషయం అయిపోయింది. ఒక అమ్మాయి సెక్షువల్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది పేట్రియార్కీకి చాలా పెద్ద షాక్. ఈగోతో మనిషికి బతికిండు అనుకోండి, వాళ్ళకి అది తప్పు అనిపిస్తుంది. మొగుడు చేసింది తప్పు కాదు. సో ఈక్వాలిటీ, ఇప్పుడు నువ్వు తప్పు చేసింది, ఈమె తప్పు చేసింది, ఇద్దరు ట్రామా వల్ల వచ్చిందే కదా. ఇద్దరు ఇష్టం లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ మ్యారేజ్లో ఉంటారు కాబట్టి పిల్లల కోసమో ఏదో ఒక రీజన్ కోసం కాంప్రమైజ్ అవుతారు కాబట్టి నీ తప్పుల్ని నా తప్పుల్ని అని కూడా తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక మోరల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే డివోర్సులు తీసుకుంటారు, మోరల్గా లేని వాళ్ళు ఏంటంటే కానీ ఇట్లా పెట్టుకున్నాం కదా కానీ అయితే అయింది చేసినావా సరే ఓకే నడుస్తున్నాయి. ఓకే, సో అట్లాంటి జీవితాలు ఇప్పుడు నడుస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి. అంతే, ఇప్పుడు ఏదన్నా కానీ చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, మనం చేంజ్ అనేది తప్పించుకోలేం. సో ప్రతిదీ సైకిల్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మార్పు ఏంటి, ఎడ్యుకేషన్ వచ్చింది, ఉమెన్ ఇండిపెండెన్స్ రావడం స్టార్ట్ అయింది. నోబడీ వాంట్స్ టు బీ స్లేవ్. మన అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు వాళ్ళు భరించారు స్లేవరీ. ఇప్పుడు ఎందుకు భరించాలి స్లేవరీ? మంచి హ్యాపీగా ఉంటారు ఎవరైనా స్లేవరీ. నిజంగా అంత బానిసలాగా చూసిరా అసలు? అరే నా పెళ్ళే చూసినాను కదా. ఓకే, సో అందరు మహిళలకు ఇట్లా ఉండొచ్చా? మోస్ట్లీ